లోగోస్ బైబిల్ తరగతులు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం తర్వాత కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు తర్వాత జరిగిన ఆ విషయాల గురించి ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద నుంచి దిగి వచ్చారు అన్న విషయం ఇక్కడ చూస్తున్నాం. అంటే 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం మనకి కనబడుతున్నాయి. దాని తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు ఇక్కడ చూస్తాం అన్నమాట. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. చాలా జనసమూహం ఉన్నారు, ఆయన్ని వెంబడించారు. ఈ వెంబడిస్తున్నప్పుడు చాలామంది అక్కడ యేసుప్రభు వారు చెప్పే మాటలు వినడానికి వస్తున్నారు. ఆయన్ని అనుసరిస్తూ ఆయన నోటి నుంచి వచ్చే వాక్కులు, దివ్యమైన వాక్కులు వినడానికి చాలామంది ఏమో అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, బలహీనతగా ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళని సైతము యేసుప్రభు వారు లేవనెత్తడం, ఈ ఆశ్చర్యకార్యాలు చూసి చాలామంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక కుష్ఠరోగి అక్కడికి వచ్చాడు. ఆయన 2వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. కుష్ఠరోగి ఆయన దగ్గరికి రావడం, ఆయన్నేమో అడగడం, ఏమని, అయ్యా నాకు స్వస్థత కావాలి, నాకు సహాయం దయచేయండి. ఇక్కడ కుష్ఠరోగుల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే పాత నిబంధన కాలంలో లేదా అప్పటి వరకు కూడా అప్పుడున్న పరిస్థితులు చూస్తే కనుక ఈ కుష్ఠరోగుల్ని అసలు దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఊరి చివరిలో, ఊరి మూలలోనూ ఉంటూ వాళ్ళని అంటరాని వారుగా చూసేవారు. ఇంకో విధంగా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో వీళ్ళు చేసిన తప్పిదాలు, పాపాలు వాళ్ళకి ఒక శాపంగా ఉన్నాయి అని పాపిగా కూడా వీళ్ళని చూడడం జరిగేది. ఈ కుష్ఠరోగం అనేది చాలా బహుభయంకరమైంది. కుష్ఠు వచ్చిన వాళ్ళు చేతులు కట్ అయిపోయి ఉంటాయి, సగం కట్ అయిపోయి ఉంటాయి, కాళ్ళు కట్ అయిపోయి ఉంటాయి. అది జీర్ణ వ్యవస్థ వాళ్ళకి సరిగ్గా పనిచేయదు, జుట్టేమో సరిగ్గా ఉండదు, తలంతా రాలిపోతూ ఉంటుంది. చాలా ఫిజికల్గా వాళ్ళు శారీరకంగా చాలా మానసికంగా బాధను కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. ఇలాంటి అతను వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి మొక్కుతున్నాడు, ఆయన్ని వేడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న యూదులు కూడా, అక్కడ ఉన్న వ్యక్తులు కూడా దగ్గర రానిచ్చేవారు కాదనమాట అసలు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈయన దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకుంటూ ఆయన మొక్కుతున్నాడు. ఏమని? ప్రభువా, ఇక్కడ చూడండి, ప్రభువా, ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను శుద్ధినిగా చేయగలవని, నువ్వు ఇష్టమైతే కనుక నన్ను శుద్ధినిగా చేస్తావు. అతను మొక్కాడు, వచ్చాడు, రిక్వెస్ట్ ఆయన దగ్గర పెడుతున్నాడు. యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, నాకు సహాయం దయచేయ్యా, నాకు స్వస్థత కావాలి. ఆ స్వస్థత నేను అడుగుతున్నాను, కానీ నీకు ఇష్టమైతే నువ్వు చేయగలవు, నాకు తెలుసు అని చెప్పడం. అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు అక్కడ 3వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 3వ వచనంలో ఇక్కడ కనబడుతున్న మాట, అందుకు
ఆయన అంటున్నాడు, చెయ్యి చాపి వాన్ని ముట్టి నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన. అసలు వీళ్ళు కుష్ఠరోగుల్ని జనరల్గా ఇప్పుడున్న పరిస్థితి కూడా చూస్తే కనుక అలాంటి వ్యాధి కలిగిన వారిని ఎవరు ముట్టుకోరు, టచ్ చేయరు అసలు. ఆయన అంటున్నాడు, ముట్టుకుని నాకు ఇష్టమే. ఏంటి, ఏమిష్టం? నువ్వు శుద్ధుడు అవడం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. నిజానికి యేసుప్రభు వారు మనసు చూడండి. ఇక్కడ యేసుప్రభు వారు మనస్సుని మనం చూస్తే అక్కడ ఎవ్వరూ తన్ని దగ్గర రావడానికి కూడా ఇష్టపడలేదా, ఎవరు అతని బాధని చూడడానికి కూడా ఇష్టపడట్లేదు, వాళ్ళ బాధను వినడానికి కూడా ఇష్టపడట్లేదు, అతనికి సహాయం చేయడానికి కూడా ఇష్టపడిన పరిస్థితిలో ఉన్న వారి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిన ఆయనకి యేసుప్రభు వారు చూపించే ప్రేమ, కరుణ మనం చూస్తే చాలా అద్భుతంగా కనబడుతుంది. నిజంగా వీళ్ళు అంటనాని వారుగా అపరిశుద్ధులుగా ఉండేవారు వీళ్ళు కుష్ఠరోగులు. ఇప్పుడు ఈ ఒక పరిశుద్ధుని దగ్గరికి వచ్చి యేసుప్రభు వారు పరిశుద్ధుడి దగ్గరికి వచ్చి ఈయన చెప్తుంటే యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంటే నోటి మాటతో చెప్పడం కాదు, క్రియలు కూడా చేస్తున్నారు. ఆయన ముట్టుకున్నాడు అంటున్నాడు. ఆయన ఎవరు టచ్ అయిన వ్యక్తిని ఈయన టచ్ చేస్తున్నాడు. ఈయన ముట్టుకుని అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కా. అంటే సాధారణంగా అపవిత్రత ఏదైనా మనం ముట్టుకుంటే కనుక మనం అపవిత్రులు అయిపోతామంటాం. కానీ యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన పవిత్రుడు కనుక, పవిత్రుడు ఎక్కడైనా కానీ టచ్ చేస్తే కనుక అది పవిత్రం అయిపోద్ది. ఇది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది. అందుకని అతడు వెంటనే కింద చెప్పిన మాట చూసాం కదా, అతడు తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధుడాయను. వెంటనే శుద్ధుడైపోయాడంట, వెంటనే బాగుపడిపోయాడు, వెంటనే స్వస్థత వచ్చేసింది. ఒకసారి ఆలోచించండి, సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో ఇలాంటి కుష్ఠరోగులు చాలామంది ఉంటారు. వాళ్ళ పట్ల మన వైఖరి ఏంటి అది మనం చూసుకోవాలి, మనం ఎలా ఉంటున్నామని. ఈ డైరెక్ట్గా ఈ కుష్ఠరోగులు మాత్రమే కాకుండా చాలామంది అంటరాని పరిస్థితుల్లో, ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నవారు, లేకపోతే ఏ ఒక్కళ్ళ మాట కూడా వాళ్ళకి ఆదరణ మాట లేదు అన్న వ్యక్తులు, అయితే కుటుంబస్తుల్లో కుటుంబస్తులు కోల్పోయిన వాళ్ళు, మరణించిన సందర్భాల్లో వాళ్ళకి ఆదరణ అనేది ఉండదు, ఆదరణ లేని వాళ్ళు, లేకపోతే దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి ఎవరైనా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ పట్ల ఎలాంటి వైఖరి చూపించాడు, మనం ఎలాంటి వైఖరి చూపించాలి. అంటరాని వారుగా చాలామంది ఉంటారు, సంఘానికి దూరంగా ఉంటారు. కొంతమంది తాగుడు వ్యసనాలకి లోనైపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఇష్టానుసారమైన పరిస్థితులు ఉంటుంటారు. వ్యభిచారాలకి లోనైపోయిన పరిస్థితుల్లో చాలామంది ఉంటుంటారు. ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో దిక్కుమాలోళ్ళుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కుష్ఠరోగులే కాదండి, మన సమాజంలో చాలా రకాల మంది ఇలాంటి వాళ్ళు కనబడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మనం తీసుకునే వైఖరి ఎలా ఉండాలి అన్నది మనం ఈ భాగంలోంచి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన భాగంలోంచి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. వాళ్ళ అవసరతను మనం గుర్తించి, మనం సత్యాన్ని ఎరిగిన మనం సత్యవాక్యాన్ని వాళ్ళకి తెలియపరచడం, అంతేకాకుండా మనం చేయగలిగిన సహాయం వాళ్ళకి చేయడం, ఆ బాధల్లో ఉన్న వాళ్ళకి ఎలాగ బయటకు తీసుకురావాలో వాళ్ళకి తెలియపరిచి సత్యాన్ని అందులో బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు మనం చేసినట్లయితే ప్రభువారు మనతో ఉండి ఆ కార్యాలు ఆయన జరిగిస్తారు. ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు కార్యాలు జరిగిస్తారు. అప్పుడు అందులోంచి బయటకు వస్తారు. వాళ్ళు వ్యసనాల్లో ఉన్న వాళ్ళైనా బయటకు వస్తారు, రుగ్మతలో ఉన్న వాళ్ళైనా బయటకు వస్తారు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంకెందుకు పనికిరాము, మేము సమాజానికి కూడా ఎందుకు పనికిరాము అన్నవాళ్ళు కూడా అందులోంచి బయటకు వస్తారు. వాళ్ళు అంతేకాదు, బయటకు రావడమే కాదు, అనేకులకు ఉపయోగకరంగా మారతారు వాళ్ళు. ఇది ఈ భాగంలోంచి మనం నేర్చుకోవాల్సింది. ఆయన యేసుప్రభు వారు దగ్గరికి వస్తే కనుక
అపవిత్రతతో ఎంత అపవిత్రతతో ఉన్నప్పటికీ ఆయన వాళ్ళ దగ్గరికి వస్తాడు, వాళ్ళు స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన మనలో క్రీస్తు ప్రభువారు నివసిస్తున్నారు. ఆయన ఆత్మస్వరూపుడుగా నివసిస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనతో పాటు ఆయన కూడా వస్తున్నాడు కదా. కనుక కార్యం ఆయన జరిగిస్తారు. మనం వాళ్ళకి చేయవలసిన క్రియ మనస్ఫూర్తిగా మనం చేస్తే దేవుడు కార్యం వాళ్ళకి జరిగిస్తాడు. ఒకవేళ స్వస్థత అయితే దేవుడు కృప అనుగ్రహించి వాళ్ళకి స్వస్థిస్తాడు. ముఖ్యంగా ఈ బయట కనిపించే అనారోగ్యాలు, స్వస్థతలు వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మానసిక ఒత్తిడిలోనూ, మానసికమైన క్రియల్లోనూ, మానసికమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి ప్రపంచంలో. అనారోగ్యాలు బాగు చేయడానికి, ఇలా కుష్టి వ్యాధులు కూడా బాగు చేయడానికి మనకు హాస్పిటల్ అవి ఉన్నాయి. కానీ మానసికమైన వ్యాధులు బాగు చేయాలంటే ఏ హాస్పిటల్లో పనిచేయవు, అది దేవుడే చేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని సరే 147వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తాడు కదా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడని చెప్పి. ఆయన బాగు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. అలాంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు. మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేశాడు, మనకు నడిపించాడు, మనం భద్రపరిచాడు, మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ భాగంలో చక్కని రీతిగా ఆయన కుష్టి రోగాన్ని దేవుడు స్వస్థపరిచి అనేకులకు సాక్షులుగా ఉన్నాడు. ఇప్పుడు మనకి ఆ స్వస్థత చేయడం వల్ల, ఆ క్రియ జరగడం వల్ల మనకు కూడా ఈ వర్తమానం మనం చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు చేసిన చదువుతున్నప్పుడు మనకు కూడా మంచి ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళకి దేవుడు స్వస్థిస్తాడు. అది అనారోగ్యాలు అవ్వచ్చు, బలహీనతలు అవ్వచ్చు, మానసికమైన వ్యాధులు అవ్వచ్చు, ఒత్తిళ్ళు అవ్వచ్చు, రకరకాల క్రియలు అవ్వచ్చు, ఎంత అపవిత్రత అవ్వచ్చు, ఆయన దగ్గరికి వచ్చే స్వస్థత అనేది దొరుకుతుంది. ఆయన శుద్ధుడిగా చేస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మన దగ్గర రావడం కాదు, మన దగ్గరికి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం గురించి కాదు. యేసయ్య దగ్గరికి మనం నడిపిస్తే కనుక ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఆయన వాళ్ళకి చేయగలడు, ఆయన సహాయం చేస్తాడు. కనుక మనం మన చేతనైనంత మట్టుకు దేవుడిచ్చిన కృప ద్వారా ఎవరైతే అక్కర్లు ఉన్నారో, ఎవరైతే సహాయం లేకుండా నిస్సహాయ పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే సంఘానికి, సమాజానికి దూరంగా ఉన్నారో, దేవుని మాటలు వాళ్ళకి వినిపిస్తూ దేవుని దగ్గరికి చేర్చేవారిగా ఉంటే కనుక దేవుడు వాళ్ళకి సహాయం చేసి మనకి దేవుడు బలపరుస్తాడు. మనకి దేవుని కార్యాలు మన ద్వారా వాళ్ళకి జరిగిస్తుంటాడు. మన ప్రార్థన చేసినా వాళ్ళకి కూడా సహాయం చేస్తుంటాడు. దేవుడు డైరెక్ట్గా కూడా వాళ్ళకి సహాయం చేస్తుంటాడు. ముఖ్యంగా వాళ్ళని శుద్ధులుగా చేస్తాడు. ఎలా శుద్ధులంటే హృదయ శుద్ధి చేస్తాడు. ముందు సమాధానం ఇస్తాడు, శాంతిస్తాడు. అంతేకాదు మనం దేవుని క్రియలు ఇలా పాల్పంపులు పంచుకున్నప్పుడు మనకు కూడా ఎంతో సంతోషం, మనకు కూడా ఎంతో ఆనందం. కనుక ఇలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని, మనకిచ్చిన సంతోషాన్ని ఇతర వ్యక్తులతో పంచుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక.